దావీదు తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు వాడు చంపి ఇశ్రాయేలుల నుండి ఈ నింద తొలగించువానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారు అడుగగా ఇతను నేను వేసేస్తాను. ఇక మన భాషలో చెప్పాలంటే ఇతన్ని నేను వేసేస్తాను. ఏంటి బహుమతి ఏంటి? రాజకుమార్తెని ఇస్తారు, రాజ్య పరిపాలన నీకు ఇస్తారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. రాజ్య కుమార్తెనిచ్చి వివాహం చేస్తారు, రాజ్యాన్ని కూడా నీకు ఇస్తారు, నువ్వే పరిపాలించాల రాజుగా అన్నారు. ఆ మాటకి దావీదు అంటున్నాడు, అక్కడున్న ప్రజలు అంటున్నారు, అసలు నువ్వెంత అసలు నీ పర్సనాలిటీ ఏంటి, నీ వయసు ఏంటి, అనుభవం లేని నీ పరిస్థితి ఏంటి? అరే బలవంతుడు అతని చేతిలో ఒక ఈటను, అతను పట్టుకోవలసిన ఈటను ఒక మనిషి మోయాల్సి వస్తుంది. అతను ఖడ్గమును ఒక మనిషి మోయాల్సి వస్తుంది, డాలు ఒక మనిషి మోయాలి. అంత బలమైన వ్యక్తి అతను. ఎక్కడ నీకు భయం లేదా? ఏం పేరు నీ పేరు? దావీదు. శుభ్రంగా గొర్రెలు కాసుకొని బ్రతికే దానికి ఎందుకు నీకు బాధ అని అంటాడు. మీరేం చూశారు? అతను 6 మూళ్ళ జానుడు ఎత్తుండా చూశారు. అంటే అతను హైట్ చూశారు, అతని చేతిలో ఉన్న ఆయుధాలు చూశారు, అతను బలవంతులను చూశారు. కానీ నేనేం చూస్తున్నా తెలుసా? అతన్ని, ఈ లోకాన్ని, సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని శక్తిని నేను చూస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఏం చూస్తున్నాడంటే దేవుని శక్తిని చూస్తున్నాడట. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వాక్యం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వాక్యం. ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే సమయం అంతా మన సాక్ష్యాల ద్వారానే జరిపోయింది. కొద్ది మాటలు, ఎందుకంటే బలారాధన ఉంది, అవతల మరొక ఆరాధన ఉంది కనుక జాగ్రత్తగా వినవలసిన మాటలు ఏంటంటే, ఆ రాజు కానీ, అక్కడ ఉన్న ప్రజలు కానీ, మంత్రులు కానీ, ఆ దేశము కానీ మనుషుల మీద ఆధారపడ్డారు, బలవంతుల మీద ఆధారపడ్డారు, యుద్ధశూరుల మీద ఆధారపడ్డారు. అందుకనే వాళ్ళకి ఎదట వాళ్ళను చూస్తే భయం వేస్తుంది. ఎదట వాళ్ళ బలం ఎంతో అతను తట్టుకోలేని పరిస్థితి, అది చూసి భయము వ్యాపార పడుతున్నారు. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. మనుషుల మీద ఆధారపడి మన వాళ్ళని మనకు మేలు చేస్తారని మనుషుల మీద ఆధారపడి వారు అనేకులు ఉంటారు. ఖచ్చితంగా ఈ అప్పు తీర్చగలడు, లేదంటే మేలు చేయగలడు, ఇదిగో స్టేషన్లో నా తరపున మాట్లాడగలడు, లేదంటే లాయర్ని పెట్టుకుంటా, లేదంటే నేను ఇంకా ఆ బేలు తెచ్చుకుంటా. ఇంక ఎన్నో రకాలుగా మనుషుల మీద ఆధారం. వీళ్ళు కూడా మనుషుల మీద ఆధారపడారు. కానీ దావీదు మాత్రం మనుషుల మీద ఆధారపడలా. ఎవరి మీద ఆధారపడ్డాడట? జీవము కలిగిన దేవుని మీద నేను ఆధారపడ్డాను.
నా దేవుని ఎదుట వీడు ఏ పార్టీ వాడు అని మాటలతోనే కాదండి, అసలు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు. నేను అంటాను, దావీదుకు కలిగిన ధైర్యమును కలిగి ఉంటే ఎంత పెద్ద రోగం వచ్చినా ఆ రోగము నుండి నా యేసయ్య రక్తములో విడిపించగలిగిన సమర్థుడు. దేవునికి స్తోత్రం. చిన్న చిన్న బలహీనతల గురించి కాదు నేను అనేది. క్యాన్సర్, ఎయిడ్స్, భయంకరమైన మరణకరమైన వ్యాధులను విడిపించగలిగిన సమర్థుడు ఎవరైనా ప్రపంచంలో ఉన్నారంటే, మరణమా నీ ముల్లెక్కడ శాసించినవాడు, మరణమును జయించినవాడు, సజీవుడుగా లేచినవాడు ఆయనే. నజరేయుడైన యేసు సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయనకు మాత్రమే మరణము మీద అధికారము గలదు. హల్లెలూయా. ఆయనకి మాత్రమే అధికారము గలదు, ఎవరికి అధికారము లేదు. మరణమును జయించిన వాడు ఆయన ఒక్కడ మాత్రమే. కనుక నీవు దేవుని మీద నుంచి నీ హృదయము తప్పించుకొనక, నరులను ఆశ్రయము చేసుకొనక, ఆ శరీరదారులను ఆశ్రయముగా చేసుకొనక దేవుని మీద ఆధారపడినట్టే. ఇప్పుడు దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. ఎవరి మీద ఆధారపడ్డాడట? దేవుని మీద ఆధారపడ్డాడు. ఆ బ్రదర్ సాక్ష్యం చెప్పడమే కాదు, కానీ అనేక సార్లు నేను సేవకుడు ఇంట్లో ఉన్నా, నేను సేవకుడు ఆ సేవకుడు ద్వారాగా ఈ ప్రాబ్లం కొంచెం క్లియర్ అయిపోయింది అని అంటే నేను అంటాను, వాస్తవానికి ఆయన భయంలో ఏం చెప్పాలి ఆయనకి ఇప్పటివరకు ఆలోచన లేదు. కానీ ఖచ్చితంగా మేము కేసే పెడతామని కేసు పెట్టారు. ఏం పెట్టారు? వాళ్ళ అమ్మాయి మిస్ అయిందని. అమ్మాయి ఎక్కడ ఉంది? హైదరాబాద్లో ఉంది. ఈ సంగతి రేపు వాళ్ళు కేసు పెడతారనగా మరి వాళ్ళ ఇంటికాడ కూడా మంచి ప్రార్థనా పనులు పడ్డారు. తన భార్య కానీ, తన పిల్లలు కానీ, ఆడపిల్లలు కానీ మంచి ప్రార్థనా పనులు. ఇక్కడ అమ్మగారు కూడా ఖచ్చితంగా ప్రార్థన చేస్తూ ఉంది. ఈ ప్రాబ్లం నుంచి విడిపించబడిపోవాలి. ఆయనేమో ఏం చేస్తే బాగుంటుంది అన్నట్టుగా ఆలోచన. కాస్త ప్రార్థన చేసుకుంటాడు, కాసేపు ఆలోచిస్తాడు. మనస్సంతా గలిబిలి. ఎందుకంటే ఎప్పుడు నిందబడినోడి మీద నిందబడితే కొంచెం బాధగానే ఉంటుంది కాబట్టి ఆ బాధ ఆయన పరువు పోతుంది, అంతకుమించి ఏం కాదు. రెండోది ఏంటంటే వాళ్ళు మిస్సింగ్ కేసు పెట్టారు. దాన్ని బట్టి ఆ కేసుని బట్టి ఏం చేయాలా? ఖచ్చితంగా తన కొడుకుని ఏం చేస్తారంటే లోపలేసేస్తారు, బయటికి రానివ్వరు. అమ్మాయి దొరికిందాక మీరు ఇక్కడ ఉండండి, మీకు ఖచ్చితంగా తెలుసు అంటారు. అవసరమైతే కొడతారు. అలా కూడా ఇప్పుడు ఈ ప్రాబ్లం నుంచి ఎవరు విడిపించాలా? రేపు కేసు జరిగిద్దనగా ఈరోజే ఒక మంచి సాక్ష్యం, అమ్మాయి సేఫ్గా ఉంది, పలానా సాట్ ఉంది అని ఆ ఫోన్లో మాట్లాడుతుంటే ఆ ఫోన్ రికార్డ్ చేశాను. సరే, ఆ రికార్డ్ తీసుకొని ప్రభు చేతులకు అప్పగించి ప్రార్థన చేసుకొని వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా అందరూ అక్కజల్లందరూ వచ్చి కేసు పెట్టాల్సింది అన్నారు. సరే పెట్టుకోండి అని చెప్పి పెట్టుకున్నారు. వాళ్ళు పిలవక మునిపి వాళ్ళు కేసు పెట్టారు. పిలవక మునిపి మేము వెళ్ళి ఎస్ఐ గారికి, వాళ్ళు 8ంటికి నైట్ 8ంటికి కేసు పెట్టారు. మేము 9ంటికి కలిసి రికార్డు ఇప్పించాం. అదేంటి వాళ్ళు ఎందుకు పెట్టారు ఈ కేసు? అమ్మాయి సేఫ్గా ఉంది కదా. ఈ రికార్డు ద్వారా చూస్తే అమ్మాయి సేఫ్గా ఉందిగా, మీకు మీరు వెళ్ళొచ్చు, మీ అన్నయ్య గారిని కూడా వెళ్ళమని చెప్పండి, ఏం అక్కర్లేదు. అమ్మాయి వచ్చినప్పుడు మాట్లాడతాము, అక్కర్లేదు, సేఫ్గా ఉంది అమ్మాయి, వాళ్ళు కావాలని పెట్టారు అన్నారు. ఎలా వెళ్ళారట? ఏంటి మీ కేసు పెట్టి ఏం చేశారు? లోపలేశారా అంటే ఎవరినో ఏం కేసు పెట్టావు, ఎన్నిసార్లు మీ అమ్మాయి వచ్చింది, ఎన్నిసార్లు మీ అమ్మాయికి తెలుసు, అన్ని సంగతి మీకు తెలుసు, కేసు పెట్టి ఏం చేద్దాం, ముందు కింది దిగు వెళ్ళిపో అన్నారు. ఫోన్ చేసి మీరు ఏదో చేశారు, ఏదో మాట్లాడారు. ఇట్లా ఎవరు మాట్లాడాలా? యేసయ్య ఈ దోషాన్ని కలగజేసుకున్నాడు, ఈ విషయాన్ని కలగజేసుకున్నాడు. ఎందుకంటే ఏదో అక్కడ బలముగా ఏదో జరిగిపోతుంది, ఏదో అక్కడ భయంకరమైన పరిస్థితి అయిపోతూ ఉంది అనుకునే లోపల దేవుడు చేసిన కార్యం ఏంటంటే
అద్భుతంగా అద్భుతంగా ఆ సాక్షి వినిపించాడు. దాని ద్వారాగా దేవుడు గొప్ప కార్యం చేసి మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పాను. సింపుల్గా అట్లా పోయి కుర్చీలో కూర్చొని మాట్లాడి ఇట్లా వచ్చేసి స్తోత్రం చెప్పండి సార్. దేవునికి స్తోత్రం. అది ఏం జరుగుతుంది? మీ కేసు పెట్టినా కానీ పట్టించుకోవట్లేదని వాళ్ళు నానా రకాలుగా ప్రయత్నం చేశారు. ఈ లోపల అమ్మాయి ఉన్న సంగతి మా అన్నయ్య గారు తెలుసుకున్నాడు. ఆ అమ్మాయితో మాట్లాడి అమ్మాయి కూడా వచ్చింది. ఆ అమ్మాయిని తీసుకుపోయి అక్కడ ప్రవేశపెట్టి ఎస్ఐ గారి దగ్గర మాట్లాడే లోపల వాళ్ళ ఇంటిలాదులు మొత్తం కూడా కత్తులు తీసుకుని వచ్చాయి. మా ముందు మేము అట్లా నుంచొని ఉన్నాం. లోపల తీసుకుని చక్కగా కోటింగ్ చేసి ఇక్కడ కనపడితే కేసు బుక్ చేసి మిమ్మల్ని ఏం చేస్తారో నాకే తెలియదని చెప్పేసి చూడండి, కేసు పెట్టి ఏదో చేయాలని చూశారు. నేను అంటాను, తన పక్షాన న్యాయం ఉంది కనుక, దేవుని తెలుసుకున్నాడు కనుక, ఆ రక్షణ పొందుకున్నాడు కనుక, ఆయన కృపేంటో తెలుసుకున్నట్లుగా ఆపత్కాలములో నాకు మొరపెట్టుము, నీకు నేను ప్రత్యుత్తరం ఇస్తానన్న దేవుడు ఖచ్చితంగా తగ్గిన సమయమందున ఆయన స్పందించాడు. దేవునికి స్తోత్రం. తగ్గిన సమయమందున నేను అదే అంటాను, మనకేదో భయాలు కలుగుతూ ఉంటాయి, ఏదో జరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా ఆ సమయానికి ఆయన నిన్ను ఆదుకునేవాడు. స్తోత్రం. ఖచ్చితంగా ఆ సమయానికి ఆయన ఆదుకుంటాడు. ఖచ్చితంగా ఎడవడు. సహోదరి సాక్షి చెప్పేది చాలా బెంబెలెత్తిపోతున్నాడు. ఆయనకేమో వాళ్ళ అమ్మంటే చాలా ఇష్టం. ఆ పరిస్థితి బాగలేదు, ఆయన పరిస్థితి బాగలేదు. ఆయన మాట్లాడతానికి కూడా భయపడతాడు. ఆ తల్లో రక్తం కారుతూ బ్లడ్ క్లాట్ కట్టాడు. 2 రూపాయల బిళ్ళ అంత ఉందంట. ఖచ్చితంగా ఎక్కడ పోయినా సర్కరీ అంటున్నారు. అసలు ఒక సేవకుడు అనాల్సిన మాట ఏంటంటే, నీ ఎదుటి అంత భయంకరమైన స్థితి ఉన్నా ఏవి కాదు దేవుడు ఉన్నాడు అనే మాటే అనాలి. స్తోత్రం చెప్పండి. సేవకుడు దీవించాలే కానీ అనవసరమైన భయాలు పెట్టకూడదు. ఓ అట్లాగా అమ్మ అయిపోయింది అమ్మ అన్నం అనుకో, ఏంటి పరిస్థితి? ఇప్పుడు అక్కడ అయిపోయినా అయిపోకపోయినా ఈ మాటకి ఏమైపోతారు వీళ్ళు తెలుసా? సగం చచ్చిపోతారు. ఒకటే చెప్పాను, ఏం కాదమ్మా, సర్జరీ లేకుండా ఆపరేషన్ లేకుండా దేవుడు కార్యం చేస్తాడు. నేను దేవుని మాట ఎత్తకోకుండా వాళ్ళతో ఒక్క మాట కూడా, నేను వాళ్ళతోనే కాదు ఎవరితో మాట్లాడినా కానీ దేవుని మాట ఎత్తకుండా. రాత్రి అకస్మాత్తుగా ఫోన్ వచ్చింది మనల్ని నుంచి, అయ్యా అసలు నాకు భయం వేస్తుంది, నేను తట్టుకోలేకపోతున్నామా, నా వస్తున్న బలహీనాలు నువ్వు కొంచెం దాన్ని ఏం జరిగింది, ఇట్లా యాక్సిడెంట్ అయిందట, వాళ్ళకి ఏమైపోయిందో ఏంటో. నేను ఒకటే అన్నా, ఎవరికి ప్రాణ నష్టం జరగనివ్వడు యేసయ్య. ఎందుకో తెలుసా? దేవుని పక్షాన మీరు ఖచ్చితంగా నిలుస్తున్నారు కనుక దేవుడు మీ పక్షమున నిలబడి ఏ హాని జరగకుండా మనం కాపాడతాడు. నువ్వు నమ్మకంగా ఉండవని చెప్పాను. స్తోత్రం చెప్పండి. అంతేనంట. అంతేనా? ఇప్పుడే నువ్వు చెప్పావు కదా, ఈ చర్చలోకి వెళ్తున్న శనివారం ప్రార్థన చేస్తాం. ఖచ్చితంగా దేవుడు వాళ్ళకి ఏ హాని జరగకోకుండా కాపాడతాడు. ఈరోజు సాక్ష్యం చెప్పారా సహోదరి శ్రీరామ గారు? చెప్పారా లేదా? స్తోత్రం చెప్పండి. నేను ఏమంటానంటే, నా మాట కాదు, అక్కడ దావీదు అన్నది కూడా అదే. యుద్ధము యెహోవాది నాది కాదు. ఒకటే మనం నేర్చుకోవాల్సింది, యుద్ధం ఎవరిదట? యెహోవాది. చాలాసార్లు మనకున్న పరిస్థితుల్లో, అక్కడున్న పరిస్థితులను బట్టి భయపడిపోతుంటాం, మనం బెంబేలెత్తిపోతుంటాం. కానీ దేవుడు తగిన సమయమందున ఆయన పట్టించుకుంటాడు. స్తోత్రం చెప్పండి. మనం అయిన దానికి పట్టించుకుంటాం, కాని దానికి పట్టించుకుంటాం. అనవసరం విషయానికి ఆ బాత్రూమ్ పోయినప్పుడు కూడా భయపడి చచ్చిపోతుంటాం. నిజం ఏనండి. బాత్రూంలో కూడా నీ మనశ్శాంతి ఉండదు. స్నానం చేసినప్పుడు మనశ్శాంతి ఉండదు. అయ్యో ఏం జరిగిందో. దాదాపు 6 రోజులు ఫోన్ చేసి, అన్నయ్య సత్ర పడితే పడదో అని నేను. స్తోత్రం చెప్పండి. దేవుడు పడనీయడమ్మా. ఆమేన్. దేవుడు పడనివ్వడు. అన్నయ్య పడిద్దంటమ్మా, పడదు. దేవుడు పడనివ్వడు.
అంత చేసి ఇద చేసి వాళ్ళు నోటుకుంటే పాపం నాకు 2 వారాలకు మాట్లాడాడు మహేష్. వాళ్ళ అమ్మగారు నా పరిస్థితిని బట్టి ఆయనకి మాట్లాడే విధానం కూడా తెలియట్లా. ఎప్పుడు మాట్లాడాడో తెలుసా? ఆల్రెడీ ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నారు. హస్బెండ్ నాకు ఫోన్ చేసి అన్నయ్య ఇట్లా పరిస్థితి అని ఎప్పుడు చెప్తూనే ఉంది. ప్రతి రోజు 3-4 సార్లు ఫోన్ చేసి చెప్తున్నాం, అమ్మని ప్రార్థన చేస్తాను ఏం కాదు అంటాను. వీళ్ళందరూ చెప్పిన తర్వాత లాస్ట్లో అంటాడు, అయ్యారు అమ్మగారికి సరదాపడతాడు. స్తోత్రం, దేవునికి స్తోత్రం. నేను వీళ్ళెవరు నాకు చెప్పనట్టు. ఆయనకి ఎప్పుడు వచ్చింది ధైర్యం? అది కరిగిపోతుంది, ఇక సర్జరీ పడదన్నప్పుడు వచ్చింది. దేవుడు ఎడబడు. నేనేమంటున్నానంటే ఖచ్చితంగా నువ్వు ధైర్యంగా ప్రభు పట్ల నిలబడితే, నువ్వు దేవుని మీద ఆధారపడితే, ఇంతప్పుడు చదువుకున్న కదా 15 వాక్యం నరులను ఆశ్రయించి శరీరాలను ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తప్పించుకునేవాడు శాపగ్రస్తుడు. ఎప్పుడు నీకు శాపం వచ్చిందంటే, ఎప్పుడు నువ్వు భయపడాలంటే, ఎప్పుడు నువ్వు భయంకరమైన పరిస్థితుల్లో పడిపోతావంటే, దేవుని మీద నుండి నీ హృదయాన్ని తప్పించుకొని మనుషుల మీద ఆధారపడినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు నువ్వు దెబ్బతింటావు. మనుషుల మీద ఆధారపడితే ఏదో ఒక రోజు దెబ్బతింటావు. కీర్తనలు 118 అధ్యాయంలో కూడా అదే చెప్తుంది. మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. స్తోత్రం చెప్పండి. అందుకని ఎవరి మీద ఉండాలా? ఇప్పుడు దావీదు ఎవరి మీద వేసాడు భారం? మనుషుల మీద వేసాడా? అన్నదమ్ముల మీద వేసాడా? 40 రోజులు భయపడుతున్నారండి వాళ్ళు. 1-2 రోజులు కాదు, 40 రోజులు ఓ భయంకరమైన వ్యాపారం ఉన్నారు వాళ్ళు. ఏమో ఏ రోజు ఏమైపోద్దో, ఎప్పుడు నా బిడ్డను చంపేస్తాడో, ఎప్పుడు సైన్యాన్ని చంపేస్తాడో వాడు, ఎప్పుడు ఫిలిష్తీయుల చేతులకి మేము బానిసలకు అప్పగించబడతామని భయం భయం భయం. 40 రోజులు. దావీదు ఒక్క పూట వచ్చి అంటాడు, ఈడ సున్నత లేనివాడు ఏ పాటివాడు? జీవము కలిగిన దేవుని ముందు ఈడే పాటివాడా? ఏం మాట్లాడుతున్నారా? మీరేం చూస్తున్నారో నాకు తెలియదు. మీరు అతని ఎత్తు, లాభు, బలము, పైరూపాన్ని చూశారు, తన చేతుల్లో ఉన్న ఆయుధాన్ని చూశారు. నేను ఎవరి వైపు చూస్తున్నానంటే, జీవము కలిగిన దేవుడు ఆకాశమందు ఉన్నాడు, ఆయన ఆశ్రయుడై ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నీ శత్రువును నీ చేతులకి అప్పగించే సమయం రాబోతుంది. దేవునికి స్తోత్రం. ఆయన యుద్ధం చేస్తాం, నువ్వు నేను చేయటం ఏంటి? అసలు నువ్వు నేను చేయటం ఏంటి? ఆయన యుద్ధం చేస్తాడు. మనుషుల మీద ఆధారపడిన ఎక్కడ కూడా నువ్వు జయించలేవు. ఒకటే చెప్తాను నేనంటే, నా తమ్ముడు, నా అన్న, నా బంధుమిత్రులు, నా అక్క, నా చెల్లి పక్కన పెట్టేసాయి. నిన్ను నీ శ్రమలో నిన్ను చూసిన వాడు యేసయ్యా. స్తోత్రం చెప్పు. నీ కష్టాల్లో నిన్ను కనుగొన్నవాడు యేసయ్యా. నీ బంధుమిత్రులు కాదు. వాళ్ళు మంచిగా ఉంటే, సరదాగా ఉంటే ఒక పూట సరదాగా మనతో గడపడానికి వస్తారు. ఏమీ లేకపోతే నీ దరిదాపు కూడా రాదు. ఇది ఒక్కటి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. రెండో మాట ఏంటో తెలుసా? బైబిల్ ఇంకొక ఆయన ఉన్నాడు, మనుషుల మీద ఆధారపడలేదు. దావీదు దేవుడి చేతులకు అప్పగించినప్పుడు ఏం జరిగింది తెలుసా? సౌలు అన్నాడు, ఏమయ్యా ఇదిగో పోనీ, ఇదిగో నా కౌశం తీసుకెళ్ళు, నా శిరస్సు. అది ఏం సూటుగా అట్లా వాగులోకి వెళ్ళాడు, రాయి తీసుకున్నాడు, వరిసెలు తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. వాడు ఏదేదో వాగుతున్నాడు. అరే 40 రోజులు కంటే అన్ని లక్షల మంది నా దగ్గర రానప్పుడు మీటర్ అట్టుకొస్తున్నావు, నేను ఆ కుక్క నాకు కర్ర తీసుకుని వస్తున్నావు అన్నాడు. అవుతున్నాడు శత్రువు. ఎవకరా ఒక్కేంటి నాకేంటి? యెహోవా యుద్ధం, ఈరోజు నిన్ను నా దేవుడు నా చేతులకు అప్పగిస్తున్నాడు అంటున్నాడు. అంతే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ రాయి వేస్తాడు. ఆ ఒక్క రాయితోనే శత్రువు హతమార్చబడ్డాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంతకాలము భయపడిన వాళ్ళ బ్రతుకులో
ఇంతకాలము భయపడిన వారి జీవితంలో ఒక్క క్షణం దేవుడు చేసిన కార్యం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఒక్క క్షణము దేవుడు చేసిన కార్యం అద్భుతం, ఆశ్చర్యకార్యం. ఎవరు చేయగలుగుతారండి నీ పట్ల? ఎవరు చేయగలుగుతారు నీ పట్ల? చెప్పండి. దేవుని చేతులకు అప్పగించినప్పుడు అది సమస్తము కూడా సాధువుగాను ఆశీర్వాదకరంగా మేలుకరంగా దీవెనకరంగా ఉంచుతాడు తప్ప నుంచి నీకు కీడుగా ఎప్పుడు కూడా ఆయన ఉంచడు, నీకు మేలుకరంగానే ఉంచుతాడు. ఒక్క రాయితో శత్రువు హతమార్చబడ్డాడు. పరిగెత్తుకుంటూ వచ్చేసి మావాడే ఎంతమంది ఏమని తింటుండారే పనికి మాట్లాడు, ఏం పనిరా నీకు, 40 రోజులు కానీ చచ్చిపోతున్నావు, ఎంత ఉన్నావు, నీ అనుభవం ఎంత, కత్తి పట్టడం చేత కాదు నీకు, ఎందుకు వచ్చావురా నువ్వు, గొర్రెలుగా బతుకుదానికి అన్ని అవమానించిన వాళ్ళే ఎత్తుకొని ఏం చేస్తున్నారు చెప్పండి? ఎత్తుకొని ఏం చేస్తున్నారండి? ఇది కూడా రాదా మీకు? ఎత్తుకొని ఏం చేస్తున్నారు? దావీదుకి 10,000 కొలది అని ఆరాధన చేస్తున్నారట. స్తోత్రం చెప్పండి. పొగుడుతున్నారు, దావీదుకి జై. దావీదుని కింద దించట్లేదండి, పైన మధ్యలో ఎత్తు పట్టుకొని అతన్ని ఘనపరుస్తూ ఉన్నారు. ఎక్కడ దోషణ పడ్డాడో, ఎక్కడ తిట్లు పడ్డాడో, ఎక్కడ అవమానాలు పడ్డాడో అదే ప్లేస్లో తను దేవుని చేతిలోకి ఎత్తబడ్డాడు. దేవునికి స్తోత్రం. అన్నయ్య అంటాడు, అదే మా అన్నయ్య కూతురు ఎంత దారుణంగా నన్ను తిట్టిద్ది, అది తిట్టనే అసలు ఆయనప్పుడు పోతే నన్ను తిట్టారు, నన్ను కత్తితో కొడుతున్నాను. నన్ను అనవసరంగా తిట్టారు, మా అన్నయ్యని మా రెండన్నయ్యని తిట్టారు. ఒకటే మేము అనుకోము, దేవుడి చేతులకు అప్పగించి దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు కార్యం చేశాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడికి స్తోత్రం. ఇంకొక ఆయన చూపించి నేను ముగిస్తాను. ఆదికాండము 40:14. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నా యందు కరుణించి మాటలాడి ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. ఏలయనగా నేను హెబ్రీల దేశంలో నుండి తొలగింపబడితిని, అది నిశ్చయము. మరియు ఇక్కడ నేను చెప్తలే అమ్మా, యేసుకు సరస్సాల్లో వేయబడుతుంది. అక్కడ 2 వ్యక్తులు కళలు వచ్చినాయి. ఆ సరస్సాలు వాళ్ళు కూడా సరస్సాలు వేయబడ్డారు, యేసు కూడా సరస్సాలు వేయబడ్డాడు. 2 వ్యక్తులకి కళలు వచ్చినాయి. ఏమని కళలు వచ్చినాయి వాళ్ళకి? వాళ్ళ పేర్లు ఏంటి? పానదాయకుడు ఒక ఆయన, భక్ష్యకారకుడు ఒక ఆయన. భక్ష్యకారకుడికి పానదాయకుడికి 2 కళలు వచ్చినాయి. వాళ్ళు కళలు చెప్పుకున్నారు, అరే ఏంటి రాత్రి ఎలాగొచ్చింది నాకు కళ అని వాళ్ళ కళలు చెప్పుకుంటుంటే యేసు వాళ్ళ మధ్యలో ఉండి అన్నాడు, మీ కళల భావం నేను చెప్తాను అన్నాడు. వాళ్ళ కళలు చెప్పారు. వాళ్ళ కళలు చెప్పినప్పుడు ఒక ఆయనతో అన్నాడు, భక్ష్యకారుడితో అన్నాడు, బాబు ఒక 3 రోజులలో నీ తల కొట్టబడింది, రాజుగారు ఆ కుర్చీకి నీ తల కొట్టి సింహాసనం ఎదుట ఆ కోట కట్టేస్తారు, చచ్చిపోతావయ్యా అన్నాడు. ఇంకొక అతనితో పాననాయకులతో అన్నాడు, ఆ 3 ద్రాక్ష తీగలు సిగురు పెడుతున్నాయి అంటే మరలా నువ్వు ఏ రాజు దగ్గర నుంచి అయితే ఉద్యోగంలో నుండి వచ్చేసావో అదే రాజుకి ద్రాక్షారసము గిన్నె అందించే ఉద్యోగంలో మరలా నువ్వు జాయిన్ అవ్వబోతున్నావు. దేవునికి స్తోత్రం. చూద్దాం ఎలా జరిగింది అనుకున్నారు. 3 రోజులకి ఏం జరిగింది? రాజుగారు కబురు పంపించాడు, రే పలానతను రమ్మని చెప్పవాడితే తప్పులేదు, ఇప్పుడు మళ్ళా నా దగ్గర ఉద్యోగం చేయమని చెప్పిన అన్నాడు. పానదాయకులు భక్ష్యకారకులు రాజు బట్టలు పంపించాడు, అతను తల కొట్టించేసి సింహద్వారాన్ని కట్టించాడు.
యేసోపు ఏదైతే చెప్పాడో అదే ప్రకారంగా జరిగింది. ఆ జరిగిన తర్వాత యేసోపు ఇప్పుడు పానదాయకులతో అంటాడు, బాబు బాబు 14 ఏమంటాడు తెలుసా? కాబట్టి క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో బాబు, నీకు ఉద్యోగం వచ్చింది కదా, నువ్వు వెళ్తున్నావు కదా, నన్ను జ్ఞాపకం చేసుకో అని పానదాయకులు అడుగుతున్నాడు. ఎవరు జ్ఞాపకం చేసుకుని? పరువుతో చెప్పాయా నా గురించి, కొంచెం పరువుతో చెప్పు, నీకు నేను మేలే చేశాక, నీ దర్శనం గురించి చెప్పాక, నీకు ఉద్యోగం వచ్చింది కదా, కాబట్టి పలానా వ్యక్తి మంచివాడండి అని చెప్పి నన్ను కొంచెం విడిపించి పని చేయి, ఎందుకంటే నువ్వు రాజు దగ్గరగా ఉండేది, నీకు అవకాశం ఉంది కదా అని ఎవరి మీద ఆధారపడ్డాడు? ఇప్పుడు పానదాయకుల మీద ఆధారపడ్డాడు. పానదాయకులు ఏం చేశాడో తెలుసా? పోయి 2 సంవత్సరాలు అసలు యేసోపు గురించి పట్టించుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఎన్ని సంవత్సరాలట? 2 సంవత్సరాలు. నేను అంటాను, యేసోపు బాయ్, యేసోపు కోతులు పడ్డప్పుడు నేను రక్షించింది ఎవరు? గోతులు పడ్డప్పుడు నేను రక్షించింది ఎవరు? పోతీఫరు ఇంట్లో అమ్మి వేసినప్పుడు బానిసగా ఉన్నవాడిని ఒక గుమ్మస్తాగా ప్రథమ స్థానంలో మేనేజర్గా ఉంచింది ఎవరు? ఇప్పుడు సరసాల నుంచి నీ దేవుడు నిన్ను విడిపించడా? ఇప్పుడు ఎవరి మీద ఆధారపడతాను? నేను అంటాను, 2 సంవత్సరాలు ఎందుకు లేట్ అయిందో తెలుసా? అతను అన్న మాటకి దేవుడు సైలెంట్గా ఉన్నాడు. ఇప్పటిదాకా నేనే కదా కాపాడుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఎవరి మీద ఆధారపడతానంటే ఇతను తన కనుల ముందు ఏదో ఒక రాజు ఉద్యోగం ఉంటే తన మీద ఆధారపడి నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను నిడిపించు, పరువుతో చెప్పు, రాజుతో చెప్పు అంటున్నాడు. అని ఏం జరిగింది తెలుసా? 2 సంవత్సరాలు దేవుడు పట్టించుకోలేదట. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎవరి మీద ఆధారపడ్డాడు యేసోపు? ఎవరి మీద ఆధారపడ్డాడు? పానదాయకుల మీద ఆధారపడ్డాడు, మనిషి మీద ఆధారపడ్డాడు. ఆ మనిషి ఏమో మర్చిపోయాడు, 2 సంవత్సరాలు మర్చిపోయాడు. 2 సంవత్సరాలు జైల్లోనే ఉన్నాడు. ఎవరు? యేసు 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. 2 సంవత్సరాలు జైల్లో ఉన్న తర్వాత ఏమండి, 2 సంవత్సరాలు జైల్లో ఉన్న తర్వాత చూడండి, 41వ వచనం, 41వ అధ్యాయం 1వ వాక్యం. 2 ఏళ్ళు గడిచిన తరువాత ఫరో ఒక కల కలెను, అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనయు పరిశీలనైన 7 ఆవులు ఏటిలో ఉండి పైకి వచ్చుచు జమ్ములో మేయిచుండెను. వాటి తరువాత చూపునకు వికారమైన సిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి యొద్దన ఆ ఆవుల దగ్గర నిలిచుండెను. అప్పుడు చూపునకు వికారమైన సిక్కిపోయిన ఆవులు చూపునకు అందమైన పలిసిన ఆవులను తినివేయుచుండెను. ఈ కళ ఎవరికి వచ్చింది? ఎవరి గురించి ఈ కళ గుర్తించాడో తెలుసా? యేసోపుని ఇచ్చిన కళ నెరవేర్చడానికి. యేసోపుకి ఏం కళ ఇచ్చాడు? కాబట్టి 37వ అధ్యాయంలో ఆదికాండములో మీరు చదవద్దులో ఎలాంటి ఏం కళ ఇచ్చాడు? అతని పన నిలబడినట్టుగా, తన అన్నదమ్ముల పనులు పడుకొని ఉన్నట్టుగా, సాగిలు పడినట్టుగా చూపించాడు. వాళ్ళందరూ కూడా ఆనాకోణం చేశారు, ఎక్సెకండ్ చేశారు. మరి దేవుడు ఇచ్చిన మాట ఎన్నడూ కూడా మర్చిపోయేవాడు కాదు. నువ్వు దేవుని మీద ఆధారపడినట్టయితే ఎన్నడూ ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కానే కాదు. దేవునికి స్తోత్రం. జగకి ఇన్ని కాలనీలని వచ్చింది ఈ సంవత్సరం. చక్కగా గొడవలు లేకోకుండా మీరే వాటిని ఇప్పుడు మీ కులానికి ఎంత ఉంది, మీ కులానికి వాడు ఉన్న పరిస్థితులను బట్టి ఇచ్చాడు. కల్లూరు 2 వచ్చింది, వాళ్ళకి 2 వస్తే ఆ 2 చూడండి ఎంత స్వార్థమో. అన్న ఒకటి, చెల్లి ఒకటి తీసుకున్నారు. స్తోత్రం చెప్పండి. మిగతా ఉన్న కుటుంబాలకు ఎవ్వరికి ఏం తెలియదు. తెలిసిన తర్వాత ఏంట్రా పరిస్థితి అంటే, మరి ఏం చేయమంటారు? తీసుకున్నాం మేము అంటే. మా 2 అన్నయ్య మహా బాధపడుతుండే, అది మా పేరు మీద వచ్చింది, ఆ పేరు మీద రాపిచ్చేస్తున్నారు. మా పరిస్థితి ఎక్కడున్న రాజకీయ నాయకులు దాన్ని నేనేం చేశానండి, మీరు సమర్థించుకొని మీరు ఎవరికి ఇచ్చుకోవాలో మీరు చేసుకోవాలా?
మీ దగ్గర ఉండిచ్చాం అన్నాను. ఆ తర్వాత నేనన్నాను, తెలిసిన జరుగుతుంటే ఎమ్మెల్యే గారితో మాట్లాడి మా అన్నయ్య కూడా ఏదైనా న్యాయం చేసి ఎత్తుపడుతుంది సర్లేదని చెప్పి ఆయన మాట్లాడింది. దేవుడు కూడా చూపించాడు, దేవుడు దయ చూపించాడు. ఆయనకు ముక్కు పోసినట్టు ఇక్కడ కథలు వచ్చిందంట. ఖచ్చితంగా ముక్కు పోయటని నేను పిలిచాను. స్తోత్రం చెప్పాను. వచ్చిన వాటిలో నుంచి చెడగొట్టి ఆయన కేవలం ప్రత్యేకంగా మరొక కొత్త కాలని తన కోడల పేరు మీద ఇచ్చాడు. దేవుడు చేసే కార్యాలు ఎవరిని బాధ పెట్టదో, ఎవరిని బాధ పెట్టదు. అట్లని నీ ప్రార్థన ఆలకించుకోకుండా నువ్వు ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడినట్లయితే, దేవుని మీద ఆధారపడినట్లయితే ఎన్నడూ నిన్ను ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఎన్నడూ విడిచిపెట్ట, ఎలాంటి పరిస్థితుల్లో కూడా నేను విడిచిపెట్టాడు. నేను భయపడుతుంటాం ఒక్కొక్కసారి. ఎలాంటి భయమో తెలుసా? ఇది జరిగేదేనా, ఇది జరిగిద్దా అని చెప్పి భయపడుతుంటాం. జరిగిద్ది. ఎందుకు జరగదు? భూమి ఆకాశం మన మాట చేత కలగజేసిన వాడు కాదని దేవుడు. నీకు ఆ మాత్రం విశ్వాసం లేదా? విశ్వాసంతో నువ్వు మాట్లాడి ప్రార్థన చేస్తే ఆ కొండనైనా పిండి చేయగలిగిన దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. మా అన్నయ్య మాతో పాటుకోండి, వాళ్ళకి ఉండిపోయినాయి, మరి నాకు మా పేరు మీద వచ్చింది ఏంటి పరిస్థితి అని మనే వేదన పడుతున్నాడు. బయటికి మంచిగా మాట్లాడుతున్నాగా లోపల దిగులు, భయం, బాధ. దేవుడు ఏం చేశాడు? ఒక్కసారిగా దేవుడు కార్యం చేశాడు. దేవుడికి స్తోత్రం. అదే రోజు ఈ సాక్ష్యాన్ని బట్టి నాకు కూడా దేవుడు నడిపింపు వాక్యం నడిపించాడు. స్తోత్రం కలుగును గాక. దేవుడికి స్తోత్రం. కనుక ఎప్పుడు కూడా ఎన్నడూ ఏ పరిస్థితుల్లో కూడా చూడండి, యేసోపులకు ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎన్ని నష్టాలు వచ్చినాయి, ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి. 105వ కీర్తనలో చూసినట్టయితే 17వ వాక్యంలో మనం గమనించాం. 105, 17వ వాక్యం. వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను, యేసేపు దాసుడుగా అమ్మబడెను. యేసేపు దాసుడుగా అమ్మబడెను. వారి సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి. సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి. ఇనుము అతని ప్రాణమును బంధించెను. బంధించిన ఇనుము తన ప్రాణమును బంధించును అనగా అతన్ని శరసాల్లో వేసి ఆ ఇనప సంఖ్యల మధ్య అతన్ని బంధించారు. అతను చెప్పిన సంగతి నెరవేరు వరకు, అతను చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించు. చివరి మాట ఏంటి తెలుసా? ఒక చిన్న శ్రమలు వచ్చినాయి అంటే నిన్ను పరిశోధించడానికే కాదు, నిన్ను నాశనం చేయడానికి కానే కాదు. ఒకటిని గుర్తెరగాలి. యేసోపు ఇనప దండముల చేత, ఉక్కు సంఖ్యల చేత ఇబ్బందులు కలుగుతున్నాయి. ఎందుకు కలుగుతున్నాయట? అతను చెప్పినది చేసు వరకు. ఏం కలిగిందట? ఆ మాట చదవండి. నెరవేరు వరకు దేవుడు కనిచ్చాడు. బాబు నిన్ను ఘనమైన స్థితిలో ఉంచుతానన్నాడు. అది నెరవేర్చే వరకు లోపల ఎన్నో కష్టాలు వచ్చినాయి. యేసోపుకి ఎన్నో భయంకరమైన శ్రమలు వచ్చినాయి. అది నెరవేర్చే వరకు కొన్ని కష్టాలు వస్తాయి. ఎందుకు? నిన్ను పరిశోధించడానికి, నిన్ను పరీక్షించడానికి, నిన్ను పరీక్షించడానికి వస్తాయి. కష్టాలు వస్తాయి, బలహీనతలు వస్తాయి, బాధలు వస్తాయి. తట్టుకొని ప్రభు వైపు నువ్వు చూస్తావో చూడవోనని అప్పుడప్పుడు టెస్ట్ చేస్తుంటాడు. అప్పుడప్పుడు నిన్ను టెస్ట్ చేస్తుంటాడు. ఆ వైపు చూస్తాడా? లోకం వైపు చూస్తాడా? మనుషుల మీద ఆలోచన ఉందా? నా మీద ఆధారపడి ఉన్నాడా అని అప్పుడప్పుడు నిన్ను టెస్ట్ చేస్తుంటాడు. యేసోపు విషయంలో కూడా అలాగే చేసుకుంటూ వచ్చాడు. ఆయన చెప్పింది జరుగుంత వరకు ఏం జరిగిందో తెలుసా? కొన్ని భయంకరమైన పరిస్థితులలో శోధించబడ్డాడు యేసోపు. శోధించబడిన తరువాత సువర్ణముగా బంగారముగా మార్చబడినట్లుగా రెండో రథం మీద యేసోపుని ఎక్కించి రాజుగారు బంగారపు గొలుసు మెడలో వేసి, నా ఇల్లు అంతటిలో, నా దివాణం అంతటిలో
నా రాజు వంశం అంతటిలో నీవే ఈ దేశం మీద అధిపతిగా ఉండాలి. ఎవరికి స్తోత్రం. నీవే అధిపతిగా ఉండాలా. నా ఇల్లంతట్లో నువ్వే ఉండాలా. నా అధికారం నాకేం లేదు, అంత నీకే అప్పచెప్తున్నా. నీ కేవలంగా నా ఇంటిలో ఒక ముద్ద తిని కూర్చునే వాడినే అధికారం అంతా నీ చేతులకి అప్పగిస్తున్నా యేసు అన్నాడు. ఎవరైనా ఫరో, ఐగుప్తుని పరిపాలన చేస్తున్న ఫరో అన్నాడు. 41 వచ్చాడు అండి. నీ తల దించుకునే అవమానం నీకు రావచ్చు, భయంకరమైన వ్యాధులు నీకు రావచ్చు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు నీకు ఎదురవచ్చు. కానీ ఒక రోజు ఉంది, ప్రభు ఖచ్చితంగా నీకు విడుదల కలిగచేస్తాడు. ఖచ్చితంగా విడుదల కలిగచేస్తాడు. నమ్ము. నమ్మితే ఖచ్చితంగా దేవుని కార్యాలు ఇది మొదలుకొని ఇంట్లో చూడబోతున్నావు. నమ్మితే దేవుని కార్యాలు చూడబోతున్నావు. కనుక ప్రేమ దేవుడు బిడ్డలారా, ఏ విషయంలో కూడా భయపడుతున్నామో, ఏ స్థితిలో పడిపోయిన పరిస్థితుల్లో మనుషుల మీద ఆధారపడతాం, దేవుని మీద ఆధారపడ, ఖచ్చితంగా ఆయన నిన్ను రక్షించగలిగిన సమర్థుడు. అన్నది నిలిచిపెట్టాడు. నిడవడు. ఏ పరిస్థితుల్లో కూడా నేను విడిచిపెట్టే దేవుడు కానీ, ఏ పరిస్థితుల్లో కూడా నేను విడిచిపెట్టాను. కనుక ఈ కుటుంబంలో ఎలాంటి భయం కలిగి ఉన్నామో, ఇశ్రాయేలీయులు గొలియాతును చూసి భయపడినట్టుగా నీ సమస్య ఏదున్నదో దేని చూసి నువ్వు భయపడుతున్నావు ఈరోజు. ఆ సమస్యలన్నీ, నాకు ఒక సమస్య ఉంది ఈరోజు, అర్జెంటుగా ₹1,00,000 కావాలి. నాకు ఒక చిన్న సమస్య ఉంది, నెలకు 10,000 పెరిగిపోతుంది. నా ధైర్యం ఏంటో తెలుసా, దేవుని చిత్తం లేకుండా జరగలేదు. ఇది దేవుని చిత్తం ప్రకారంగానే మరలా నేను ఎంత భయపడుతున్నా ఈ భయమంతా విడుదల కలిగచేసి దేవుడు ఖచ్చితంగా దీని పట్ల కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పోయినసారి ఎక్కువగా ఆలోచించి చల్ల చిన్న నరం దెబ్బతిని ₹30,000. ఇప్పుడు నా ఆలోచన ఏంటంటే, ఇది చేసిన దేవుడు అది కూడా చేస్తాడు. ఇది ఇచ్చాడు అంటే దీని వెనక ఏదో ఉంది, దీని వెనక దేవుడు ఏదో కార్యం చేయబోతున్నాడు. ఒక కీడు జరిగిందనుకో, 2 చేతులు ఎత్తి దేవుని స్తుతించు, యేసయ్యా ఈ కీడు ఎందుకు జరిగిందో నాకు తెలియదు, కానీ నువ్వు ఖచ్చితంగా ఈ కీడనకి ఏదో నా కొరకు మీరు దాచించావయ్యా. నమ్ము. ఒక కీడనక ఖచ్చితంగా నీకు మేలు దాచించుతాడు. స్తోత్రం. ఒక కీడనక మేలు నీ కొరకు దాచించుతాడు ఆయన. అండి, ఒక కంపెనీ నష్టాల్లో ఉంది. ఫైనల్ మాట, ఒక కంపెనీ నష్టాల్లో ఉంది. అది దూది కంపెనీ, పత్తి కంపెనీ నష్టాల్లో ఉంది. అసలు ఆ నష్టాల్లో ఎలా తేరుకోవాలని ఆయన అనుకుంటున్నాడు, ఎలా తేరుకోవాలనుకుంటున్నాడు. ఇదేదో బాగా అభివృద్ధి పొందుతున్నాడు. ఆయన వాడు ఏం చేశారో తెలుసా, కానరాకుండా అర్ధరాత్రి వచ్చేసి ఆ కంపెనీకి నిప్పు పెట్టేశారు. కంపెనీకి నిప్పు పెట్టారు. అప్పులలో ఉన్నాను, ఈ నష్టాలలో నేను ఎలా కోలుకోవాలి, ఈ ఫ్యాక్టరీ నేను ఎలా రన్ చేయాలని చెప్పి అతను భయపడుతూ ఉంటే, అయిన వాడు ఇంకోసారి ఏం చేశాడో తెలుసా, ఇతను ఈ బాధలో ఉంటే అర్ధరాత్రి వచ్చేసి ఈడేదో సంపాదించుకుంటున్నాడు ఈ ఫ్యాక్టరీ మీద అని ఆ ఫ్యాక్టరీకి నిప్పి పెట్టేసాడు. ఆ ఫ్యాక్టరీ నిండా పత్తి ఉంది, నిప్పి పెట్టేసాడు. తగలబైపోయింది. గవర్నమెంట్ వారు వచ్చారు, దానికి నిశ్చితం వచ్చారు, రాసుకున్నారు. నష్టాల్లో ఉన్న కంపెనీని మరలా దాన్ని కట్టించి ఎంత నష్టపోయాడో అంతకు 2 అంతలుగా గవర్నమెంటే ఆయనకి చెల్లించి. దేవునికి స్తోత్రం.
భయపడ్డాడు ఆయన, ఎప్పటి నుంచి అలానే బయటపడ్డాడు అనుకున్నాను. శత్రువు ద్వారా దేవుడు ఏం చేశాడు చెప్పండి? కార్యం చేశాడు. తన చేతులు కూడా ఆయన పెట్టుకోవాలా, శత్రువు పెట్టాడు. అప్పులు తీరిపోయినాయి, ఫ్యాక్టరీ బాగుపడుతుంది అంటే మంచిగా మళ్ళా దాన్ని తెలివిగా రన్ చేసుకుంటానికి దేవుడు కృప చూపించాడు. దేవుడికి స్తోత్రం. అందుకనే అనేక మార్లు మనం అనుకుంటూ ఉన్నాం, ఎలాగూ అయిపోయింది నా పరిస్థితి అని చెప్పి అనుకుంటుంటాం. కానీ నేను అంటాను, అయిపోవాలంటే పరిస్థితి ఈ పక్కన దేవుడి దూతలు నీ కొరకు కాపురం ఇచ్చాడు. ఇక నా పని అయిపోయింది అనుకున్నా దానియేలు, సింహాల గృహంలో వచ్చిన దానియేలుకి అతనికంటే ముందు పరలోకము నుండి దూత దిగి వచ్చేసి అతనికంటే ముందుగా వచ్చేసి సింహాల మూలను మూయించేసి దానియేలును కాపాడినట్టుగా నువ్వు దేవుని మీద ఆధారపడితే ఖచ్చితంగా ఎప్పుడు నీ కొరకు ఒక దూత నుంచుతాడు ఆయన. స్తోత్రం చెప్పండి. ఎప్పుడు నీ కొరకు ఒక దూత నుంచుతాడు. నిజానికి దానియేలు అయిపోవాల్సిందే. దానియేలు సింహాల గృహంలో వచ్చినప్పుడు సింహాలు చంపేసి ఎముకలు లేకుండా పొడి చేసి తినేసి, కానీ దానియేలు ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద ఆధారపడ్డాడు. మనుషుల గురించి, రాజు మాట గురించి భయపడ్డా, దేవుని మీద ఆధారపడ్డాడు కనుక ఆ దేవుడే నా మీదే ఆధారపడ్డాడు నా భక్తులని. ఏ సింహాల గృహంలో వేయక ముందే దూతను పంపించగా పంపిలా. ఆ భటులు పట్టుకొని సింహాల గృహ దగ్గరికి తీసుకెళ్తున్నప్పుడు దూతను పంపించగా పంపిలా. ఏం ఆధారం లేదుగా సింహాల గృహంలో వేసేసాడు. వెయ్యగానే అంతకంటే ఒక సెకండ్ ముందు దేవుని దూత అక్కడ నుండి సింహాల నాగా ఆగిపోకడా. దానియేలు నా దేవుని మనిషి, నోరు తెరవటానికి అధికారం నీకు లేదు. లార్జులై నోరు తెరవకుండా అట్టాగొన్నాడు పాపం. మంచి నీళ్ళు కూడా తాగల. ఉదయాన్నే రాజు అంటున్నాడు, జీవము కలిగిన దేవుని సేవకుడా, నీ దేవుడిని రక్షించేనా అంటే దానియేలు అంటున్నాడు, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనపడుతుంది కనుక ఆయన దూతను పంపించి నన్ను రక్షించెను. దేవునికి స్తోత్రం. ఆయన దూతను పంపి నన్ను రక్షించాను. ఈ జాలు మన జీవితంలో ఏమక్కర్లా. నువ్వు ఎంత ఆధారపడుతున్నావో, దేవుణ్ణి ఎంత ఆనుకున్నావో, ఎంత ఆధారపడుతున్నావో, ఈ ఒక్క విషయంలో నీ బ్రతుకును బాగుపరచగలిగిన వాక్యం, ఖచ్చితంగా నీ బ్రతుకును బాగుపరచగలిగిన వాక్యం. మనుషుల మీద ఆధారపడుతున్నామేమో, శరీరదారుల మీద ఆధారపడుతున్నామేమో, మానుకు దయచేసి శాపగ్రస్తుడిగా ఉన్నవారు దేవుని మీద ఆధారపడి దేవుడు ఖచ్చితంగా నీకు మేలు కలగ చేస్తాడు, కానీ కీడు కలగ చేయడు. ఒకవేళ కీడు వచ్చిందా, ఏదో మేలు చేయటానికే ఆ కీడు ముందుగా పంపించాడు. మేలు చేయటానికి కీడు ముందుగా పంపించాడు. నిన్ను ఎడబాయుడు కనుక ఈరోజు ఒక తీర్మానం కలిగి మనుషుల మీద ఆధారపడుతున్నామేమో, భయపడుతున్నామేమో, ఏ విషయంలో భయపడుతున్నామో, ఎలాంటి పరిస్థితుల్లో ఇంకా నువ్వు ఎంబెలెత్తుతున్నావో ప్రభు చేతులకు అప్పగించేదేవా, నువ్వు నాకున్నావు, నువ్వుంటే నాకు చాలు ప్రభువా, ఈ లోకంలో ఏదైనా నేను జయించగలుగుతా, ఏమైనా నేను జయించగలుగుతా, నాకు ఏమి ఎక్కలేదు ప్రభా, నువ్వు ఉంటే చాలు అని చెప్పి యాకోబులాగా దేవుని పాదాలు పెట్టుకో. ఆయన ఈ సమస్త కార్యముల నుండి సమస్త కార్యములను ఈ పట్ల చేయగలిగిన సమర్థుడు. దేవునికి స్తోత్రం. కనుక ఈరోజు ఒక తీర్మానం చేసుకుని ప్రభా బలారాధన చేసుకుంటున్నా. నీవు ఈ జూన్ నెలలో దేవుని మహాకృపను బట్టి ఈ పరిశుద్ధ దినము దేవుని మాటలు మీకు తెలుసుకుని ఉన్నావు. ఏ విషయంలో భయపడుతున్నావు? కళ్ళు మూసుకుని యేసయ్యా, ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావో, ఏ విషయంలో నువ్వు వేదన పడుతున్నావో, అలాంటి వేదనకరమైన స్థితి రండి. ఆ దేవుడు నిన్ను విడిపించగలిగిన దేవుడు. ఈ పాటి వాడనని నేను, నన్ను ఎంతగానో ప్రేమించావు, అంచెలంచెలగా హెచ్చించి
నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడని నువ్వు అనుకోవచ్చు, ఖచ్చితంగా దేవుడు నేను నిలబెట్టే సమయం అనేది ఒకటి ఉంది. నేనెంతగానో ప్రేమించాడు ఆయన. ఎక్కడ నువ్వు తలదించుకున్నావో అక్కడే దావీదు వలె నీ తల పైకి ఎత్తబోతున్నాడు ఆయన. ఏ పరిస్థితులనే సరే నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? దేవుడు చేసిన మేళకే కృతజ్ఞత కలిగి నువ్వు చేసిన మేళ్ళకు, నువ్వు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్ళకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. బలహీనుడనై నన్ను ఎంతగానో బలపరిచావు, బలహీనుడనై నన్ను ఎంతగానో బలపరిచావు. క్రీస్తు యేసు మహిమైశ్వర్యమును ప్రతి అవసరతను తీర్చావు. క్రీస్తు యేసు మహిమైశ్వర్యమును ప్రతి అవసరతను తీర్చావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. స్తోత్రం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. పరిశుద్ధుడా తండ్రి, నువ్వు చేసిన మేలుకి నేనేమి ఇవ్వగలనయ్యా? ఎన్నో మార్లు లోకం వైపు చూసిన వారు, మనసుల వైపు చూసిన వారు, నరుల మీద ఆధారపడి శరీరధారుల మీద ఆధారపడి ఈ కృపను పోగొట్టుకున్న పరిస్థితి ఎన్నో మార్లు. ఇప్పుడైతే దావీదు వలె యేసోపు వలె నీ వైపు చూడాలని ఆశపడుతున్నాను. దావీదును నువ్వు విడవలేదయ్యా, యేసోపును నువ్వు విడవలేదు. నువ్వు అనుకున్నంతగా వారిని దీవించేంత వరకు నువ్వు విడిచే దేవుడు కాదు ప్రభువా. మా జీవితంలో కూడా, నీ కుటుంబంలో కూడా నా దేవుడు నిన్ను అనుకున్నంత వరకు దీవించేంత వరకు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నగారి పరిస్థితుల్లో ఉన్నవేమో, అడుగంటున్నావేమో, అనేకమైన సమస్యల చేత ఉన్నామేమో. ప్రభు మీద ఆధారపడి, దేవా నన్ను రక్షించగలిగిన సమర్థుడవు నీవే, నన్ను విడిపించగలిగిన సమర్థుడవు నీవే, నా దరిద్రత నుంచి విడిపించగలిగిన దేవుడవు నీవే అయ్యా. నా పట్ల నాయన నీవే పక్షమున నిలబడి నా శత్రువు దవడ ఎముకను విరగొట్టగలిగిన వాడవు నీవే. ఇవి తప్పనిచ్చి నాకెవరున్నారు ప్రభువా? దయతో సహాయం చేయండి. పరిశుద్ధుడా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఎందరో భయం చేత బాధపడుతున్నారు, వేదన చేత కృంగిపోతున్నారు, చింతపడుతూ ఒక ఎత్తు అయ్యా, ఒక మూల ఎత్తు కానీ ఒక మూల తక్కువ కానీ చేసుకోలేని పరిస్థితులు. అవును తండ్రి, ఒక చెత్త యావత్తు నా మీద మమ్మని చెప్పావు, జ్ఞాపకం చేస్తున్నారు. యేసోపుని మీరు ఐగుప్తి రాజ్యం మీద అధికారము పొందినట్టుగా చేసిన దేవుడు గొర్రెలు కాస్తున్న దావీదును రాజ్యానికి అధిపతిగా చేసిన వాడు. ఈరోజు ఆ జీవితంలో మేమేమి అవ్వాలో అది మీ చిత్తమై ఉన్నది. ఈ చిత్తానుసారంగా మీ బిడ్డలను దీవించమని, ఆశీర్వదించమని, అనేకమైన సమస్యల నుంచి విడిపించే దేవుడు నీవేనని
నిన్ను పూర్తిగా ఆనుకొని జీవించినట్లుగా, మీ పట్ల విశ్వాసము కలిగి బ్రతుకున్నట్లుగా, నా దేవుడు ఉన్నాడు, నా ఎదుట ఎవడో నిలబడలేడని ఒక విశ్వాసం, కాన్ఫిడెన్స్ కలిగి ఉన్నట్లుగా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారు. దేవా, నిలబడాలి, నేను నా ప్రభు కొరకు నిలబడాలి, నా దేవుడు నా పక్షాన్ని నిలబడ్డాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు సిలువనేయబడ్డాడు, నా కొరకు పాతి పెట్టబడాడు, నా కొరకు తిరిగి 300 మంది ఇచ్చాడు, నా కొరకు తండ్రి కుడి పక్కన కూర్చొని నా కొరకు భవనమును సిద్ధపడి చేసి ఆయన పరిశుద్ధ స్థలములో ఆయన ఉన్న చోట్ల నన్ను ఉంచబోతూ ఉన్నాడని నమ్మితే ప్రభువా, నీవు నాకు సాలపు ఆయన సహాయం చేసి దిగులు పడనయ్యా, వేదన పడనయ్యా, వ్యర్థమైన స్థితిలో కూడానయ్యా నీవు ఉంటే సార్. సమస్తము తీసివేయగలిగిన దేవుడు, సమస్త బలహీనత నుంచి విడిపించగలిగిన దేవుడు, భయంకరమైన వ్యాధుల నుంచి విడిపించగలిగిన దేవుడు, అప్పుల బాధ నుంచి విడిపించగలిగిన దేవుడు, సమస్య నుంచి విడిపించగలిగిన దేవుడు, కోర్టు స్టేషన్ భయంకరమైన వేదన చేత ఉన్నమేమో రా, నా ప్రభు నీకు విడుదల కలుగు చేయనుగాక. దాసుల ప్రార్థన ఆలకించి మీ బిడ్డలకు కావలసిన మేలు చదువు విన్న మాట హృదయంలో దాచుకొని యేసొప్పు అని, ఒక దావీదు అని నీ పట్ల నిశ్చయముగా నిలబడుదురుగాక. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి.